ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ DTH సిద్ధు. ఈరోజు లాగిందంటే ఫ్రెండ్ బైక్ కొంటున్నాడు. మా ఫ్రెండ్ కూడా యూట్యూబరే, నన్ను ఇన్వైట్ చేశాడు. బ్రో బైక్ కొంటున్నారా బ్రో అని. వస్తున్నా బ్రో అని చెప్పాను. ఇందాకలే కాల్ చేశాడు. కాల్ చేసుకోరు చాలాసేపు అయింది. FZ బైకు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. FZ వర్షన్ 3 అన్నాడు. నాకు తెలియదు, వెళ్ళి చూస్తాను. గ్రే కలర్ అంట. 152 అయితే 143 కట్ ఇచ్చారంట. 143 142కి 1,40,000 సంథింగ్ ఎంతో ఇచ్చారంట. నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. అక్కడికి వెళ్ళి పూర్తి కనుక్కుందాం. ఎట్టో ఇప్పుడు 1:30 అయిపోయింది. లంచ్ టైం అయితే అయిపోయింది. డాబాకి వెళ్ళేసి తినేసి ఒకసారిగా బండి డెలివరీ తీసుకుందాం బ్రో, అమౌంట్ కూడా కట్టేశాను రా అని చెప్పి కాల్ చేశాడు. వస్తున్నా బ్రో అని చెప్పి నేను ఇప్పుడు బయలుదేరాను. ఈ బండి కూడా ఏడో కాదు, మన ఏమో షోరూమే. నేను నా బండి ఉంది కదా, నా బండి కొన్న కాడే ఆ బండి కూడా కొంటుంది. లోనే అయితే డెలివరీ తీసుకుంటాం. మా ఫ్రెండ్ని అయితే కలిసి దాని గురించి అడుగుతా. ఏం బ్రో పార్టీ, మా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు లెక్క ప్రకారం. ఇప్పుడు నేరుగా డబ్బా బిలుస్తున్నాడు. ఫస్ట్ పార్టీ అయిపోయాకనే బండి డెలివరీ అనమాట. చూద్దాం. ఫస్ట్ కొత్త బండి మనం మన ఛానల్లో కూడా బండి రివ్యూస్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇదే స్టార్ట్ అనుకోవచ్చు. కొత్త బండి చూద్దాం అసలు ఎట్టుంటుంది. దాని గురించి అయితే తెలీదు. ఫస్ట్ దాని గురించి అయితే తెలుసుకొని దాని గురించి అయితే మీకు చెప్తా. FZ ఇది లేటెస్ట్ మోడల్ వర్షన్ 3 అంటది. అదే వచ్చేసాం. నేను ఫస్ట్ నుంచే రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఇదంతా రికార్డ్ చేసిందే. వచ్చేసాం ఆర్ఆర్ డాబాకి. మన బ్రో వాళ్ళ ఊరికి కూడా వెళ్దాం. నేను మన బ్రో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ కింద ఇస్తా. అన్ని కళ్ళు మీద తీస్తాడు. ఆర్ఆర్ డాబాకి అయితే వచ్చేసాం. అండ్ ఇంకా డెలివరీ కాల. మా బ్రైట్నెస్ కూడా తగ్గించి పెట్టుకోవాలి నువ్వు. సేఫ్టీ సైడా బ్రో? వెజ్జా నాన్ వెజ్ బ్రో? నువ్వు నాన్ వెజ్జా? నవరాత్రులు బ్రో. నేను గుడికి పోను బ్రో. నీలాగ బతిమంతలే కాదు. ఫ్రెండ్స్, ఈ బ్రో వచ్చేసి యూట్యూబ్లో DTH సిద్ధు అని. నీదైతే నాదైతే. ఫ్రెండ్స్, ఈ బ్రో వచ్చేసి DTH సిద్ధు అని ఉంటుంది ఛానల్ యూట్యూబ్లో. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతని ఛానల్లో వచ్చేసి మోటో వ్లాగింగ్ అయితే ఉంటుంది. చాలా ప్లేసెస్ అయితే వెళ్ళాడు. ఇంకా ఫ్యూచర్లో వచ్చేసి గోవాకి అయితే వెళ్దాం అనుకుంటున్నాడు బండి మీద R15లో. ఓకే, మీరు అందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్రో ఛానల్ని. మొత్తానికి డాబా లోపలికి వచ్చేసాం. మా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు బండి కొంటున్నందుకు. బై ద వే మా ఫ్రెండ్ యష్లాక్స్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతా. లెక్క ప్రకారం ఓళ్ళు మనకి పెట్టాలి, ఎందుకంటే మనకన్నా సబ్స్క్రైబర్స్ 1 lakh సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారు. కాకపోతే ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇక బ్రో మా ఛానల్లో ఏమైనా చెప్పు బ్రో, ఒక 2 మాటలు. బండి కొంటున్నావు, ఏం చెప్తావు? బండి మోడల్ చెప్పు, ఎంతకి తీసుకున్నావు, నెలకి ఎంత పడింది, లేదా ఈఎంఐ స్పాట్ ఎంత పడింది? 1,44,000 1,43,000 చెప్పాడు. ఓకే, 1,44,000 ఫైనల్ అనుకో. ఎలా ఉంది చెప్పేదానికి? తన లైఫ్లో ఇదే ఫస్ట్ బండి అతను కొన్నాం, అంతే కదా? మా బాబాయ్ ఇది ఇచ్చాడు బండి. మా బ్రో వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారు. మా బాబాయ్ ఇది ఇచ్చాడు బండి. చెప్పేదానికి పార్టీ కూడా మీ బాబాయ్ కానీ మీ పార్టీ మందే. పార్టీ మందే. ఇదండి బ్రో వాళ్ళ పార్టీ కూడా ఆర్డర్ పెట్టేసి వస్తూ ఉంటారు. ఇంకా రావాలి, రోటీస్ రావాలి. వచ్చేసినాయి స్వామి, నువ్వు వచ్చేస్తున్నాయి, నేను చూసుకోవాలా. ఆటోమేటిక్గా వచ్చింది ఆర్ఆర్ ఫ్యామిలీ డాబా. అయిపోయింది ఇప్పుడే డాబాలో. ఫుల్గా తినేసాము. ఇంకా డైరెక్ట్ ఎమో షోరూమ్ ఎక్కడో కాదు, దీని పక్కనే ఉంటుంది. అదిగోండి, అదే ఎమో షోరూమ్. ఓ అమ్మ, ఏంది ఈరోజు ఎన్ని బళ్ళు ఉన్నాయి? ఈ బండే అనుకుంటా. ఈ బండే
ఇవ్వండి. ఇదే ఇదే ఇవ్వండి. లోపల షోరూమ్ లోపలికి అయితే వచ్చేసా. వర్షన్ 4లు ఉన్నాయి ఇక్కడ. హెల్మెట్కే ఉంది గోప్రో. వర్షన్ 4 ఏందని ఇట్లా చూద్దాం. ఎట్టుందిరా బండి? ఫుల్ ప్లాస్టిక్ బండి బాగుందా చూసేదానికి? అదే నా బండి ఏమో ప్లాస్టిక్ ఇచ్చారు, ఇక ఫైబర్ ఇచ్చారు. V3 ఉందిరా పక్కన. V3 ఎస్ ఉంటాయిదా? ఫుల్ సీట్ చూడండి. మన బండి లాంటిది కాపీ. లోయర్ వర్షన్ ఇది. MT 2.0 ఇది. వర్షన్ 4లో ఇంకొక మోడల్, ఇంకొక కలర్ ఇది వర్షన్ 4లో. లేదు ఇది వర్షన్ 4 కాదు, RM5M ఇది. RM5M అది. M ఇది ఎక్కువ రేట్. ఎక్కువ రేట్ ఇది వర్షన్ 4, ఇది RM5M. రెండింటికి తేడా ఉన్నది. వర్షన్ 4కి వర్షన్ ఏంటంటే 4 ఇండికేటర్స్ అనమాట. ఆ స్విచ్ అనుకుంటా ఇది ట్రిప్ అనల్లా. అది వేస్తే 4 ఇండికేటర్స్ వెళ్తుంది. మొత్తం అయిపోయింది కరెక్ట్గా. ఇంకా బండి తీసుకునే టయానికి హెల్మెట్ కాడ కొంచెం పెండింగ్ పడింది. అందరం అయితే లోపలికి వచ్చాము. బ్రో అయితే బయటికి వెళ్ళి బండి విషయం మాట్లాడుతూ ఉన్నాడు. యాడ ఊరుమంటే హెల్మెట్ వేసుకొని యాడ చేయమంటా చెప్పు. హెల్మెట్ చేయకుండా హెల్మెట్ ఎటు పట్టుకున్నావా? అంతే. బైక్ హెల్మెట్ దూరం క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా మనకి సర్వీస్ బుక్లో అయితే డేట్లు అవన్నీ రాయిస్తూ ఉన్నారు. 17,870 రూపాయలు. ఏంటది? కోడ్ ఇదే మా కోడ్. ఇది నువ్వు అమ్మినట్ట బ్రాంచ్ కోడ్. అది అమ్మినట్టు కాదు. ఏమైంది? ఫ్యాన్సీ నెంబర్ ఏంటి? ఇప్పుడే CTR నెంబర్ అయితే తీసుకున్నాం. పోయి ఎత్తుకొని వెళ్ళిపోవడం బండి. పోదాంపా. టైర్లు ఫస్ట్ నేను లేపుతాను అయితే అంట. క్లియర్ అయిపోయింది మొత్తం. ఏం లేదు, హెల్మెట్ కాడ వీళ్ళ హెల్మెట్ ఇస్తా అన్నారు. వీళ్ళ హెల్మెట్ అంటే తెలిసిందే కదా, పుచ్చకాయ పెట్టేసినా కూడా హెల్మెట్తో పాటు పుచ్చకాయ పగలుతుందని. అలాంటి హెల్మెట్ ఇస్తారనమాట. వేస్ట్ క్వాలిటీది. పర్లేదని చెప్పి బయట కొనుక్కొని దాని ఇన్వాయిస్ పెట్టే కాడికి ఇప్పటికి అయ్యింది. మొత్తం బండి అయితే వచ్చేసింది. బ్రో ఏంది నీ ఎగ్జైటింగ్ చూపి బ్రో. బండి వచ్చి బండి TR నెంబర్ ఎతికిస్తా ఉన్నారా? బండి పేపర్సే నీకు మంచిది ఇచ్చారా? కవర్లో ఇచ్చారు. నీకు కవర్లో ఇచ్చారా? నాకు పౌచ్లో ఇచ్చారు. $1,000, $4,000, $7,000, $10,000 రెడీ చేసి ఇక్కడ అవుతుంది. ఇప్పుడు బ్రో బండి అయితే మనం రైడ్ చేస్తున్నాం. దీనికి బ్లూటూత్ మోడల్. ఇది చాలా డిఫరెంట్ అనమాట. అది ఏదో ఈ కానీ ఇటు 3 times అని ఒకటి లెఫ్ట్ కానీ అంటే అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ మనం పెట్టుకోవచ్చు. అలాగనమాట. అది ఒకసారి పోతుంది. కొత్త బండి తీయంగానే వావ్ 50 మంచిగా ఉంది. యాంగిల్ అట్టుందా? ఇది ఈజీగా 50 ఎత్తుకుంది. కొత్త బండి కదా, అట్టే ఉంటుంది. అరవై 80 90
వా సూపర్ ఉంది. వా ఎఫ్జెడ్, అందుకే దీన్ని ఎఫ్జెడ్ అయింది. సూపర్ ఉంది అసలు. 60 దాకా బెల్ల పికప్ ఉంది అసలు. ఏడ కాల్సినట్టు వాసన వస్తుంది. బెల్ల 60 దాకా పెరుగు అవతలేస్తుంది మనిషిని. లేనేదో నిన్నన్నాలే బ్రో. అంతేలే, వేడిగా ఉంటుంది బండి. హీట్ అవ్వాలా, బల్ల హీట్ అవుద్ది బండి. నీకు కొత్తది ఇంకా బాగా ఎక్కువ హీట్ అవుద్ది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. బండి కొన్నిసార్లు ఆగిపోద్ది కూడా, ఆగద్ది అంతే. బండి హీట్ అయ్యే కొద్దీ ఆ బండి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది బయటపడుతుంది, స్మూత్ అవద్దు అనమాట. ఇప్పుడు బండి ఫుల్ రాగా ఉంటుంది, పచ్చి రాగా ఉంటుంది. బయలుదేరదాం. ఓకే బ్రో అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. బై ద వే బ్రో, కొన్ని డేటా మన మెమరీ కార్డులో అయితే ఉంది. వినపడదు, మైక్ ఏడు ఉంది. బ్రో దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. అందుకే నేను బ్రోకి అయితే మన గోప్రో ఇచ్చే, బ్రో కూడా కొన్ని రికార్డ్ చేసుకున్నాడు. ఇప్పుడు బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు. నేను నా మెమరీ కార్డు ఇస్తున్నాను. మన దానికి చిన్న వర్క్ జరుగుతుంది, ఏం లేదు, ఇండికేటర్స్ వరకే. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.